హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కల్వారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. విహారీ తండ్రి హరికృష్ణ చావుకు కారణం ఎవరో తెలుసుకుంటానని విహారీకి పోలీస్ ఆఫీసర్ చెప్పి విహారీ దగ్గర విజిటింగ్ కార్డ్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా చాటుగా ఉండి అంబిక వింటూ ఉంటుంది. వీడు ఎవడే ఉంటాడు? అన్నయ్య హరికృష్ణ చావు గురించి ఎందుకు మళ్ళీ బయటకు తీయాలనుకుంటున్నాడు? అన్నయ్య హరికృష్ణ చావుకు కారణం తెలిస్తే విహారీ ఇంట్లో నుంచి ఉండనివ్వడు, జైల్లో పెట్టిస్తాడు అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. విషయం గురించి ఎవరు కూడా ఎంక్వైరీ చేయకూడదు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది. వెంటనే అంబిక తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్కు ఫోన్ చేస్తుంది. అంబికను మాట్లాడుతున్నానని చెప్పి చెప్తూ ఉంటుంది. ఏంటి మేడం, చాలా కాలం తర్వాత చేశారు, ఏమైనా పని పడిందా అని పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. అవును, పని పడిబట్టే చేశాను అని అంబిక చెప్తూ ఉంటుంది. ఏంటో చెప్పండి మేడం, మూడో కంటికి తెలియకుండా మీ పని పూర్తి చేస్తాము అని పోలీస్ ఆఫీసర్స్ అంబికకు చెప్తూ ఉంటారు. గతంలో అన్నయ్య హరికృష్ణ మర్డర్ గురించి ఎవరో బయటకు తీయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. రోజు ఇంటికి వచ్చి మేనల్లుడు విహారీతో అన్నయ్యది యాక్సిడెంట్ కాదు, పక్కా మర్డర్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం చూశాను అని అంబిక చెప్తూ ఉంటుంది. ఎవరు మేడం, అప్పుడే ఆ కేసుని క్లోజ్ చేసేసాం కదా అని పోలీస్ వాళ్ళు అంటూ ఉంటారు. క్లోజ్ చేసిన దాన్ని అతను ఎవరో కానీ బయటకు తీస్తా అంటున్నాడు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. అతను ఎవరో, అతని ఫోటో ఏంటో పంపిస్తే అతని డీటెయిల్స్ తెలుసుకుని అతను ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయకుండా ప్రయత్నం చేస్తాం మేడం అని పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. సరే, అతని ఫోటో ఎలాగైనా తీసుకుని మీకు పంపిస్తాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. ఇక అంబిక సీసీ ఫుటేజ్ ఉండే రూమ్లోకి వెళ్తుంది. సీసీ ఫుటేజ్లో విహారీ అతనితో మాట్లాడటం ఇదంతా కూడా ఫోటో తీసుకుంటుంది. వెంటనే ఆ ఫోటోని తనకు తెలిసిన పోలీస్ వాళ్ళకు పంపిస్తుంది. ఇప్పుడే అతని ఫోటో పంపించాను అని అంబిక చెప్తూ ఉంటుంది. 1 నిమిషం లైన్లో ఉండండి మేడం, చెక్ చేస్తాను అని పోలీస్ వాళ్ళు అంటారు. ఇక అంబిక పంపించిన ఫోటోని చెక్ చేసి, మేడం, ఇతను మీ అన్నయ్య గారు మర్డర్ అటెంప్ట్ జరిగినప్పుడు డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్, ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. అతను ఇప్పుడు అన్నయ్య కేసుని ఎందుకు బయటికి తీయాలనుకుంటున్నాడు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. ఏం తెలుసు మేడం అని పోలీస్ వాళ్ళు అంటూ ఉంటారు. మీరేం చేస్తారో తెలియదు, అతను అన్నయ్య కేసు గురించి ఎంక్వైరీ చేయడానికి వీల్లేదు, ఎంక్వైరీ చేస్తే దొరికిపోతాను అని అంబిక పోలీస్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మి వచ్చి అంబిక వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అంబిక లక్ష్మిని చూసి మళ్ళీ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు అని అంబిక లక్ష్మిని అడుగుతూ ఉంటుంది. ఎవరితో మీరు మాట్లాడుతున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. తెలిసిన వాళ్ళే అన్ని విషయాలు నీకు చెప్పాలా ఏంటి అని అంబిక అంటుంది. మీరు విహారీ గారి నాన్నగారి గురించే కదా మాట్లాడుతుంది, విహారీ గారి నాన్న గురించి ఎంక్వైరీ చేస్తున్న అతని గురించే కదా అవతల ఫోన్లో మాట్లాడుతుంది అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అంబిక టెన్షన్ పడుతూ ఇది మొత్తం వినేసినట్టుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మీకు అతనికి ఏంటి సంబంధం? విహారీ గారి తండ్రిది మర్డర్ అని వచ్చిన అతను చెప్తున్నాడు, ఆ మర్డర్ చేపించింది మీరేనా అని లక్ష్మి అంబికను నిలదీస్తూ ఉంటుంది. అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏ లక్ష్మి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, అన్నయ్యను చంపుతానా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అయినా అన్నయ్యది యాక్సిడెంట్ అని అంబిక చెప్తూ ఉంటుంది. యాక్సిడెంట్ కాదు, పక్కా మర్డర్ అని వచ్చిన అతను చెప్తున్నాడు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అయితే ఏం తెలియదు, అన్నయ్యను ఎందుకు చంపుకుంటాం అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. విహారీ గారి తండ్రి మరణానికి మీరే కారణమని తెలిస్తే మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను అని లక్ష్మి అంబికకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంట్లో పని చేయడానికి వచ్చి ఇంట్లో బయటికి గెంటేస్తానని వార్నింగ్ ఇస్తున్నావు అని అంబిక అంటుంది. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే కదమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. మీకు గతంలోనే చెప్పాను, ఇంటి జోలికి కానీ విహారీ జోలికి కానీ వస్తే ఊరుకోనని, కానీ మీరు విహారీ గారి తండ్రి హరికృష్ణ గారిని చంపారని తెలియాలో మీరు అప్పుడు ఇంట్లో ఉండరు, రోడ్డు మీదే ఉంటారు అని లక్ష్మి అంబికకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వసే లక్ష్మి, ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తానని వార్నింగ్ ఇస్తావా? కాదే, అతి త్వరలోనే నిన్నే ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను. అసలు ఆ సహస్ర ఎందుకు నీపైన అంత కోపం పెంచుకుంది, తెలియకుండా ఎందుకు నిర్ణయాలు తీసుకుంటుంది? అసలు సహస్ర మనసులో ఏముందో తెలుసుకోవాలి అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది.
అప్పుడు నీ సంగతి చెప్తానే లక్ష్మి అని అంబిక మనసులో అనుకుని సహస్ర దగ్గరికి వెళ్తుంది. సహస్ర అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటి పిన్ని ఇలా వచ్చావని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. సహస్ర, లక్ష్మి విషయంలో నువ్వు మరీ క్రూయల్గా ప్రవర్తిస్తున్నావు, అసలు ఏం జరిగిందో చెప్పు సహస్ర అని అంబిక అడుగుతూ ఉంటుంది. ఏం లేదు పిన్ని, ఆ లక్ష్మి అంటే మొదటి నుంచి ఇష్టం ఉండదు కదా అని సహస్ర చెప్తూ ఉంటుంది. సహస్ర మీద ఒట్టి ఏం జరిగిందో చెప్పాలి, చిన్న పని చేస్తున్నా కూడా పిన్ని ఏం చేయాలి, అదెలా ఇదెలా అని ఒపీనియన్ అడిగేను. సహస్ర తెలియకుండా ఏదో నడిపిస్తుంది, అదేంటో తెలియాలి సహస్ర చెప్పు, మీద ఒట్టేనని చెప్పాను కదా, ఇక అబద్ధం చెప్పకూడదు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. ఇక సహస్ర అంబికను హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏ సహస్ర ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. పిన్ని ఏం జరిగిందంటే లక్ష్మి భర్త ఎవరా అని చెప్పి డిటెక్టివ్ను పెట్టి ఎంక్వైరీ చేయించాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. చేపిస్తే ఏం తెలిసింది సహస్ర అని అంబిక అడుగుతూ ఉంటుంది. తెలియకూడని పెద్ద నిజమే తెలిసింది పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. ఏంటి సహస్ర నిజం అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. అప్పుడు సహస్ర తన ఫోన్లో ఉన్న విహారీ లక్ష్మి ఫోటోని అంబికకు చూపిస్తుంది. ఆ ఫోటో చూసి అంబిక ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటి సహస్ర ఇది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును పిన్ని, ఆ లక్ష్మి భర్త ఎవరో కాదు విహారీ బావే అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. విహారీయే ఆ లక్ష్మి భర్త, మొదటి నుంచి వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని అనుమానం ఉంది సహస్ర అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. అవును పిన్ని, నీకు ఉన్న అనుమానమే నిజమైంది అని సహస్ర చెప్తూ ఉంటుంది. ఇంకా ఆ లక్ష్మి ఇంట్లోనే ఎందుకు ఉండనిచ్చావు సహస్ర, మెడపట్టి బయటికి గెంటికి పోయావా అని అంబిక అంటూ ఉంటుంది. ఇప్పుడు లక్ష్మిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తే లక్ష్మితో పాటు బావ కూడా వెళ్ళిపోతాడు పిన్ని, అందుకే ఆ లక్ష్మి కళ్ళ ముందే బావ చేతులతో మెడలో తాళి కట్టించుకోవాలనుకుంటున్నాను. ఆ లక్ష్మియే జడ పట్టుకుని బావతో మెడలో తాళి కట్టించాలని కోరుకుంటున్నాను. ఆ లక్ష్మికి టార్చర్ అంటే ఏంటో చూపించాలనుకుంటున్నానని చెప్పి సహస్ర అంబికకు చెప్తూ ఉంటుంది. నీ ప్లాన్ సూపర్ సహస్ర, కానీ కాస్త తేడా వచ్చినా కూడా విహారీ నిన్ను కాదని ఆ లక్ష్మి వైపు వెళ్ళిపోతాడని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. అందుకే పక్కాగా ప్లాన్ చేశాను పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. ఏంటి సహస్ర ప్లాన్ అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. ఇక సహస్ర అంబికకు ఏదో చెప్తూ ఉంటుంది. అదంతా మనకు వినిపించదు. ఓకే సహస్ర, నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది అనుకున్నాం అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. పిన్ని ఈ విషయం ఇద్దరి మధ్యలోనే ఉండాలి, ఎవరికి తెలియకూడదు అని సహస్ర చెప్తూ ఉంటే సరే సహస్ర, ఈ విషయం బయటికి రానివ్వను అని అంబిక చెప్తూ ఉంటుంది. ఇక సహస్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విహారీ చేతికి దొరికా విహారీ, నేను ఇంట్లో నుంచి ఎలా గెంటేయాలని ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను, ఇప్పుడు నేను ఇంట్లో నుంచి బయటికి గెంటే సమయం వచ్చేసింది విహారీ అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. లక్ష్మిని పెళ్లి చేసుకుని మరోవైపు సహస్రతో పెళ్లికి సిద్ధమవుతావా, పద్మాక్షి అక్కకు మాటిస్తావా, ఇప్పుడు పద్మాక్షి అక్కే నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు పద్మాక్షి ఆలో కూర్చుని ఉంటుంది. అప్పుడు కాదంబరి పద్మాక్షి దగ్గరికి వచ్చి, పద్మాక్షి పెళ్లి పనులు మొదలు పెట్టకపోయారా, ఇక పెళ్లి ముహూర్తానికి సమయం ఎక్కువ రోజులు లేదు కదా అని చెప్పి చెప్తూ ఉంటుంది. కూడా అదే అనుకుంటున్నానమ్మా, ఈరోజు మంచిగా ఉంది, రోజు నుంచి అందరికీ చెప్పుకోవడం మొదలు పెడితే బాగుంటుంది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఏమన్నా కొంతమందికి ఫోన్ చేస్తున్నట్టుంది, ఒకసారి పిలిచి కనుక్కో అని చెప్పి కదంబరి చెప్తూ ఉంటుంది. అప్పుడు పద్మాక్షి యమున యమున అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. యమున పరిగెత్తుకుంటూ పద్మాక్షి దగ్గరికి వచ్చి ఏంటి వదిన అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ బంధువులు అందరికీ విహారీ సహస్ర పెళ్లి గురించి చెప్పావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరికి ఫోన్ చేసి చెప్తున్నాను వదిన అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఏమో నీ వాలకం చూస్తుంటే పెళ్ళి అన్న మాటే మర్చిపోయినట్టు ఉన్నావు, సమయం లేకపోయినా కూతురు విహారీ పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అమ్మ పెళ్లి అంగరంగ వైభవంగా జరపాల్సిన అవసరం లేదు అని సహస్ర చెప్తూ ఉంటుంది. అదేంటి సహస్ర, నువ్వు ఒక్కగానొక్క కూతురువి, విహారీ కూడా ఒక్కగానొక్క కొడుకు, అలాంటప్పుడు అంగరంగ వైభవంగా ఎలా జరిపించుకుంటూ ఉంటాము అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అప్పుడు సహస్ర విహారీ లక్ష్మి మధ్య ఉన్న ఎఫ్ఐఆర్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అమ్మ మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు, పెళ్ళి నలుగురు మధ్యలో జరిగినా కూడా ఓకే అని సహస్ర చెప్తూ ఉంటుంది. సమయానికి పెళ్లి జరగాలి, పోయినసార్ల మధ్యలో పెళ్లి ఆగిపోవడం ఇష్టం లేదు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బావ మెడలో తాళి కట్టాలి, లేకపోతే శవం చూస్తారు అని సహస్ర కోపంగా పద్మాక్షి వాళ్ళకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఇదేంటే సహస్ర ఇలా మాట్లాడుతుంది అని కాదంబరి అడుగుతూ ఉంటుంది. ఏంటో శుభమా అని పెళ్లి పెట్టుకుంటే నిన్నేమో లగ్నపత్రిక కాలిపోయింది, ఇప్పుడు సహస్ర శవం చూస్తారు అంటుంది. అసలు పెళ్లి జరుగుతుందా లేదానని భయంగా ఉంది అని కాదంబరి చెప్తూ ఉంటుంది. సహస్ర కూడా ఆ భయంతోనే అలా అంటుందమ్మా. 2 సార్లు పెళ్లి ఆగిపోయింది కదా, ఆ భయంతోనే పెళ్లి జరగకపోతే చచ్చిపోతాను అంటుంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. పాపం పిల్ల బాగా డిస్టర్బ్ అయినట్టుంది అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది. అందుకేనమ్మా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి ఆగకూడదు అనుకుంటున్నాను అని చెప్పి పద్మాక్షి కాదంబరికి చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి ఇదంతా కూడా దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఏ లక్ష్మి ఇలా రావే అని చెప్పి కాదంబరి పిలుస్తూ ఉంటుంది. చెప్పండి అమ్మగారు అని చెప్పి లక్ష్మి కాదంబరి దగ్గరికి వస్తుంది. మనవరాలు ఎంతలా డిస్టర్బ్ అయిందో చూసావు కదా, నీ వల్ల జరగరాంది ఏదైనా జరిగిందనుకో నిన్ను ఎప్పటికీ క్షమించము, ఇక నీకు ఇంట్లో స్థానం అనేది ఉండదు అని చెప్పి కాదంబరి లక్ష్మికి చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. విహారీ కూడా ఇదంతా దూరం నుంచి చూస్తూ బాధపడుతూ ఉంటాడు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.